వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి MCQs గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి క్వశ్చన్ 246వ క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి కృష్ణమాచార్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార అనే నవలను తనతో పాటు జైలు జీవితం అనుభవించిన వట్టికోటకి అంకితం ఇవ్వడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య డెడికేటెడ్ అగ్నిధార నావెల్ టు వట్టికోట హూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రిజన్ లైఫ్ విత్ హిమ్. సెకండ్, రుద్రవీణ నవలను తెలంగాణ ప్రజలకు అంకితం చేశాడు. డెడికేటెడ్ దట్ నావల్ రుద్రవీణ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. థర్డ్, 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే దాశరథిని పదవి నుండి తొలగించాడు. When NTR became the chief minister in 1983, he removed Dashrathi from the post. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార అనే నవలను తనతో పాటు జైలు జీవితం అనుభవించిన వట్టికోట అల్వార్ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. మనకి దాశరథి కృష్ణమాచార్య జైలు జీవితాన్ని అనుభవించిండు ఒకప్పుడు. జైలు జీవితంలో దాశరథి కృష్ణమాచార్య అనేక రకాలుగా నిజాంల పైన, రజాకార్ల పైన వ్యాసాలు రాయడం జరిగింది. మరి అదేవిధంగా ఇతను అగ్నిధార అనే నవలను కూడా రాయడం జరిగింది. మరి ఆ అగ్నిధార అనే నవలలో భాగంగా దానిని వట్టికోట అల్వార్ స్వామికి అంకితం ఇచ్చాడు. ఎందుకు? వట్టికోట అల్వార్ స్వామి దాశరథి కృష్ణమాచార్యతో కలిసి జైలు జీవితాన్ని అనుభవించిండు కాబట్టి ఈ నవలని వట్టికోట అల్వార్ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య డెడికేటెడ్ అగ్నిధార నావెల్ టు వట్టికోట who had experienced prison life with him. So the first point is correct. Second, రుద్రవీణ నవలను తెలంగాణ ప్రజలకు అంకితం చేశాడు. డెడికేటెడ్ ద నావల్ రుద్రవీణ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మనకి రుద్రవీణ అనే నవలను తెలంగాణ ప్రజలకి అంకితం చేశాడు. సో he dedicated the novel of Rudraveena to the Telangana people. So the second point is also correct. Third, 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే దాశరథిని పదవి నుండి తొలగించడం జరిగింది. మనకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి 1983లో రావడం జరిగింది. మరి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యాడో ఎన్టీఆర్ కూడా అనేక రకాలుగా అంటే తెలంగాణ పైన మనకి పక్షపాతం చూపించడం జరిగింది. మనకి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మనకి ఎన్టీఆర్ సినిమాలో చూసిన తర్వాత చాలామంది ఎన్టీఆర్ వస్తే తమ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణలో 1983లో జరిగిన ఎలక్షన్స్లో ఎన్టీఆర్ని గెలిపించారు. కానీ ఎన్టీఆర్ ఏం చేసిండు? అనేక రకాలుగా తెలంగాణని దోచుకునే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే మనకి తెలంగాణలో ఉన్న అనేక రకాల గ్రామాలు కానీ లేదంటే అనేక రకాల మనకి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలోని ల్యాండ్స్ అన్ని సినిమా ఇండస్ట్రీకి అమ్ముకోవడం జరిగింది. అలాగే తెలంగాణ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే తెలంగాణ వాళ్ళకి కాకుండా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పార్టీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన తెలంగాణలో ట్యాంక్ బండిపై 33 విగ్రహాలను కట్టిస్తే అందులో 8 విగ్రహాలను మాత్రమే తెలంగాణ వారికి కట్టించిండు. కానీ ఎవరిది తెలంగాణ? మన తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు వలస వచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను కట్టించుకొని తెలంగాణ వాళ్ళది ఓన్లీ 8 విగ్రహాలనే కట్టించడం ఎంతటి అన్యాయకరమైన విషయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే అనేక రకాలుగా తెలంగాణపై పక్షపాతం చూపించడంతో తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో ఎన్టీఆర్ని అతి ఘోరంగా ఓడించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఒక ఎలక్షన్స్లో గెలవగానే ఎన్టీఆర్ ఏమన్నాడంటే చాలా గర్వంతో, ఎలక్షన్స్లో నేను కాకుండా నా చెప్పును నిలబెట్టినా గెలుస్తా అని చెప్పి ప్రమాణాలు చేయడం జరిగింది. దానికి తెలంగాణ ప్రజలు చాలా ఘోరంగా వారి యొక్క మనోభావాలు దెబ్బతిని సెకండ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయనని అతి ఘోరంగా ఓడించడం జరిగింది.
మరి 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ కోసం అనేక వ్యాసాలు, అనేక నవలలు రాసిన వ్యక్తి, తెలంగాణ కోసం ఎంతగానో పాటుపడిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. మరి దాశరథి కృష్ణమాచార్యులను ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే దాశరథి కృష్ణమాచార్యుల యొక్క పదవిని తొలగించడం జరిగింది. మరి ఎందుకోసం తొలగించాడు? మన కోసం నవలలు రాయడం తప్ప, మన కోసం వ్యాసాలు రాయడం తప్ప, తెలంగాణ కోసం పోరాడడం తప్ప ఎందుకోసమని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే దాశరథి కృష్ణమాచార్యుల యొక్క పదవిని తొలగించాడు. When NTR became the chief minister in 1983, he removed Dashrathi from his post. So in 1983 elections, NTR was elected as chief minister. So when NTR was elected as a chief minister, he shown many partiality in Telangana. So when he was become a chief minister, he was removed Dashrathi from his post. So the third point is correct. So the third point is also correct. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 247వ క్వశ్చన్. దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి కృష్ణమాచార్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, 2015 నుండి దాశరథి పేరు మీదుగా అవార్డులని ప్రదానం చేస్తుంది. సిన్స్ 2015 అవార్డ్స్ హ్యావ్ బీన్ ప్రెసెంటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దాశరథి. సెకండ్, మొట్టమొదటి దాశరథి అవార్డ్ కేసీఆర్ గురువు తిరుమల శ్రీనివాసాచార్యకి వచ్చింది. ద ఫస్ట్ ఎవర్ దాశరథి అవార్డ్ వెంట్ టు కేసీఆర్ గురువు తిరుమల శ్రీనివాసాచార్య. థర్డ్, మొట్టమొదటి కాళోజీ అవార్డ్ అమ్మంగి వేణుగోపాల్కి అందించడం జరిగింది. ద ఫస్ట్ కాళోజీ అవార్డ్ వాస్ ప్రెసెంటెడ్ టు అమ్మంగి వేణుగోపాల్. మనకి 2015 నుండి దాశరథి పేరు మీదుగా అవార్డులను ప్రదానం చేస్తుంది. మరి ఎన్టీఆర్ ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు, తెలంగాణకి సీఎం కాగానే, అంటే మనకి అప్పుడు సమైక్యాంధ్ర. మరి అందులో ఎప్పుడైతే 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో, ముఖ్యమంత్రి అయిన సమయంలో దాశరథిని పదవి నుండి తొలగించాడు. అలాగే అనేక రకాలుగా వారిని అనే సారా వాటిని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే అనేక రకాలుగా తెలంగాణపై పార్షియాలిటీ చూపించడం జరిగింది. అంటే మన భూములని అమ్ముకోవడం కానీ, పార్టీ టికెట్స్ ఏవైనా ఉంటే ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడమే కానీ, మరి ఇంకా ట్యాంక్ బండిపై విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలలో కూడా ఆంధ్ర వాళ్ళైతే ఎక్కువగా ఉండడం, లాంటి పార్షియాలిటీ మనకి పక్షపాతానికి చెందిన పనులు అనేవి చేయడం జరిగింది. మరి అలాంటి సమయంలో మరి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాశరథిని పదవి నుండి తొలగించిండు. కానీ మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో 2014 జూన్ 2 తర్వాత మన తెలంగాణలో దాశరథి మన కోసం చేసిన అనేక రకాల సేవలకు సంబంధించి, ఆయన మన కోసం చేసిన సేవలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, నవలలకు సంబంధించి, రచనలకు సంబంధించి ఆయనను పురస్కరించుకోవాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 2015 నుండి దాశరథి అవార్డులని ప్రకటించడం జరిగింది. అంటే దాశరథి పేరు మీదుగానే అవార్డ్స్ అందిస్తున్నారు. అంటే దాశరథి కృష్ణమాచార్యులు ఎంతగా తెలంగాణలో సాహిత్యానికి సంబంధించిన సేవలు చేశాడు అనేది చెప్పుకోవచ్చు. మరి ఆయన సాహిత్యానికి చేసిన సేవలకు గాను ఆయన పేరు మీదుగా 2015 నుంచి తెలంగాణలో మనకి దాశరథి అవార్డులని ప్రదానం చేస్తున్నారు. మరి మొట్టమొదటి దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు అనేది ఎవరు గెలుచుకున్నారు అంటే కేసీఆర్ గురువు తిరుమల శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా దాశరథి కృష్ణమాచార్యుల అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో since 2015 awards have been presented in the name of Dashrathi. Why? Because Dashrati Krishnamacharya, he was served more in literacy, served more for Telangana peoples with their novels and poetries and etc. In that case, in 1983, NTR government, when he was become as a chief minister, he removed Dashrati Krishnamacharya from his post. But after Telangana was came,
or after formation of Telangana in 2014 June 2nd. 2014 June 2nd. Telangana with the name of Dashrathi Krishnamacharya presenting awards. Why? Because Dashrathi Krishnamacharya served more for Telangana peoples with his novels and poetries and etc. In that case, respectively, Dashrathi Krishnamacharya Awards was conducting officially from 2015 onwards. So, the first point is correct. సెకండ్, మొట్టమొదటి దాశరథి అవార్డు కేసీఆర్ గురువు తిరుమల శ్రీనివాసాచార్యుడికి లభించడం జరిగింది. సో ద ఫస్ట్ దాశరథి అవార్డ్ ఈస్ అఫీషియల్లీ రిసీవ్డ్ తిరుమల శ్రీనివాసాచార్య. హీస్ ఏ guru of KCR. Is a guru of KCR. So the second point is also correct. And third, మొట్టమొదటి కాళోజీ అవార్డు అమ్మంగి వేణుగోపాల్కి లభించింది. మనకి కాళోజీ నారాయణరావు కూడా మనకి తెలంగాణ సాహిత్యం పట్ల అనేక సేవలను చేయడం జరిగింది. మరి ఆయన చేసిన సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణలో కాళోజీ అవార్డ్స్ని కూడా అఫీషియల్గా ప్రదానం చేస్తుంది. మరి కాళోజీ అవార్డ్స్ని అఫీషియల్గా ప్రదానం చేస్తున్న సమయంలో మొట్టమొదటి కాళోజీ అవార్డు అందుకున్నది ఎవరు అంటే అమ్మంగి వేణుగోపాల్. మొట్టమొదటి కాళోజీ అవార్డుని అందుకున్న వ్యక్తి అమ్మంగి వేణుగోపాల్. సో ద థర్డ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. The first Kaloji award was presented to Ammangi Venugopal. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. దాశరథి రంగాచార్యుల నవలలకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి రంగాచార్యులు. దీంట్లో ఫస్ట్ పాయింట్ చిల్లర దేవుళ్ళు, సెకండ్ జనపదం, థర్డ్ మోదుగుపులు. మరి దాశరథి రంగాచార్యులుకి సంబంధించి మరి ఇంతకుముందు దాశరథి కృష్ణమాచార్యుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్యుల యొక్క సోదరుడు దాశరథి రంగాచార్యులు. మరి దాశరథి రంగాచార్యులు కూడా మనకి తెలంగాణ సాహిత్యంలో అనేక రకాలుగా సేవలు చేయడం జరిగింది. తెలంగాణ కోసం అనేక రకాల వ్యాసాలు రాయడం జరిగింది. మరి దీంట్లో దాశరథి రంగాచార్యులు రాసిన నవలలకి సంబంధించి సరైన దానిని చూద్దాం. మరి దాశరథి రంగాచార్యులు రాసిన నవల 1 చిల్లర దేవుళ్ళు, 2 జనపదం, 3 మోదుగు పూలు. ఫస్ట్ చిల్లర దేవుళ్ళు, ఫస్ట్ పాయింట్ రిటైల్ గార్డ్స్, సెకండ్ జనపదం, థర్డ్ మోదుగు పూలు. సో all three points are the correct. So option C 1, 2, 3 are the correct one. 249వ క్వశ్చన్, దాశరథి రంగాచార్యుల నవలలకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి రంగాచార్య నావల్స్. సో ద ఫస్ట్ పాయింట్, దాశరథి రంగాచార్యులు రాసిన చిల్లర దేవుళ్ళు నవలను మాడపాటి హనుమంతరావుకి అంకితం ఇచ్చాడు. The novel Retail God written by Dashrathi Krishnamacharya is dedicated to Madapati Hanumantarao. Second, చిల్లర దేవుళ్ళు సినిమా దర్శకుడు టి మాధవరావు, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రిటైల్ గాడ్. థర్డ్, దాశరథి రంగాచార్యులను అభినవ వ్యాసుడు అన్నారు. దాశరథి కృష్ణమాచార్య ఈస్ ఆల్సో కాల్డ్ అభినవ వ్యాస. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటి, దాశరథి రంగాచార్యుల యొక్క నవల ఏంటి అని చెప్పుకున్నాం. 1 చిల్లర దేవుళ్ళు. మరి చిల్లర దేవుళ్ళు అనే నవలని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే మాడపాటి హనుమంతరావుకి చిల్లర దేవుళ్ళు అనే నవలను అంకితం ఇవ్వడం జరిగింది. సెకండ్, చిల్లర దేవుళ్ళు అనే నవలను రాశారు. అలాగే చిల్లర దేవుళ్ళు అనే సినిమాను కూడా తీయడం జరిగింది. మరి చిల్లర దేవుళ్ళు సినిమా యొక్క దర్శకుడు ఎవరు అంటే టి మాధవరావు, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రిటైల్ గాడ్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అండ్ ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. థర్డ్, దాశరథి రంగాచార్యులని అభినవ వ్యాసుడు అన్నారు. దాశరథి కృష్ణమాచార్య ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అభినవ వ్యాస. దాశరథి కృష్ణమాచార్యని అభినవ వ్యాసుడు
అన్నారు. కరెక్ట్. So third point is also correct. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. Next 250వ క్వశ్చన్, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి. మా దీంట్లో ఫస్ట్ పాయింట్, రాజ్ బహదూర్ స్వస్థలం వనపర్తి జిల్లా. రాజ్ బహదూర్ హోమ్ టౌన్ ఈస్ వనపర్తి డిస్ట్రిక్ట్. రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి 7వ నిజాం దగ్గర పనిచేసిన కోత్వాల్. రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి is a Kotwal who was working near the 7th Nizam. నెక్స్ట్, కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్. కోత్వాల్ మీన్స్ పోలీస్ కమిషనర్. కోత్వాల్ మీన్స్ వాట్? పోలీస్ కమిషనర్. మనకి ఫస్ట్ పాయింట్, రాజ్ బహదూర్ స్వస్థలం వనపర్తి జిల్లా. హోమ్ టౌన్ ఆఫ్ రాజ్ బహదూర్ ఈస్ వనపర్తి డిస్ట్రిక్ట్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. మనకి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి నిజాం దగ్గర పనిచేసిన కోత్వాల్. అవును, నిజాం దగ్గర పనిచేసిన మొట్టమొదటి కోత్వాల్. కోత్వాల్ అంటే ఏంటి అంటే పోలీస్ కమిషనర్. 7వ నిజాం దగ్గర పనిచేసిన మొట్టమొదటి కోత్వాల్ కాబట్టి ఈయన రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి 7వ నిజాం దగ్గర పనిచేసిన మొట్టమొదటి కోత్వాల్. నెక్స్ట్, కోత్వాల్ అంటే అర్థం ఏంటి? పోలీస్ కమిషనర్. కోత్వాల్ అంటే అర్థం ఏంటి? పోలీస్ కమిషనర్. కోత్వాల్ మీన్స్ పోలీస్ కమిషనర్. సో ఆల్ 3 points are the correct. సో ఆప్షన్ సి 1, 2, 3 are the correct one. అండ్ ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.